ఓం శాంతి. ఈరోజు మురళీ మంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, పిల్లలు ఏ విషయంలో శ్రమించాలి? జవాబు, ఒక్క తండ్రి స్మృతియే ఉంచుకోవాలి. ఎప్పుడు ఎవరిపైన మోహం ఉంచుకోరాదు, నిర్మోహులుగా అవ్వాలి. ఒక్క తండ్రి నుంచే శిక్షణను తీసుకోవాలి. ఇందులోనే చాలా శ్రమ చేయాలని తండ్రి చెప్తున్నారు. రెండవ ప్రశ్న, పొరపాట్లు చేస్తే ఏమవుతుంది? జవాబు, ఇది జ్ఞాన మార్గం. మేము ఎంత సమయం స్మృతిలో ఉంటున్నామో మా ద్వారా ఏ ఏ పొరపాట్లు జరిగాయి అని ప్రతిరోజు చార్టును రాయాలి. పొరపాట్లు చేస్తే భారీగా దెబ్బలు తగులుతాయని తండ్రి హెచ్చరిస్తున్నారు. మూడవ ప్రశ్న, దైవీ క్యారెక్టర్ కొరకు పిల్లలు ఏ విషయాన్ని పరిశీలించుకోవాలి? జవాబు, పొరపాట్లు జరగకుండా సంభాళించుకోవాలి. నా వలన ఏ పొరపాటు జరగలేదు కదా అని పరిశీలించుకోవాలి. అక్కడ ఆ చదువు మరియు నడవడికల రిజిస్టర్ని ఉంచుతారు. చదువులో క్యారెక్టర్ను కూడా చూస్తారు. ఇక్కడ కూడా క్యారెక్టర్ను చూడడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలు దైవీ క్యారెక్టర్ను తయారు చేసుకోవాలని తండ్రి చెప్తున్నారు. నాలుగవ ప్రశ్న, యోగంపై పూర్తి ధ్యానం ఉంచాలి, ఎందుకు? జవాబు, పిల్లలు యోగ బలం ద్వారా మనుషుల నుంచి దేవతలుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. యోగ బలం ద్వారానే మొత్తం విశ్వం పవిత్రంగా అవ్వాలని పిల్లలకు తెలుసు. మొత్తం చక్రం యొక్క రహస్యాన్ని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు పరీక్ష అని తండ్రి తెలియజేస్తున్నారు. ఐదవ ప్రశ్న, పిల్లలకు ఇప్పుడు ఏ స్మృతి కలిగింది? జవాబు, స్మృతి యాత్ర ద్వారా కల్పకృతం వలె మొత్తం విశ్వంపై రాజ్యం చేయాలని, కల్పకల్పము ఈ యోగ బలంతో విశ్వానికి యజమానులుగా అయ్యాము మరియు దైవీ గుణాలు ధారణ చేశామనే స్మృతి వచ్చింది. ఆరవ ప్రశ్న, కచేరీ ఎందుకు నిర్వహిస్తారు? జవాబు, ఈ చదువులోనే కచేరీని నిర్వహిస్తారు. మనసును ప్రశ్నించుకోవాలి. మాయ కారణంగా ఏవైనా కొన్ని అవాజ్ఞ జరుగుతూనే ఉంటాయి అని తండ్రి అర్థం చేయించారు. ఒకవేళ సత్యం చెప్పకపోతే పొరపాట్లు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఏడవ ప్రశ్న, పిల్లలు ఏ పురుషార్థంతో రాజ్య అధికారాన్ని ప్రాప్తి చేసుకోగలరు? జవాబు, సదా ఆజ్ఞాకారిగా ఉండే పురుషార్థం చెయ్యాలి. సంగమ యుగంలో ఆజ్ఞాకారి అనే ముద్ర వేయించుకుంటే రాజ్య తిలకం ప్రాప్తిస్తుంది. తండ్రి వలె ప్రేమ సాగర్లుగా అయినట్లయితే రాజ్య తిలకం లభిస్తుంది. ఆజ్ఞను పాటించని వారు రాజ్య తిలకాన్ని ప్రాప్తి చేసుకోలేరు. సర్జన్ వద్ద ఏ జబ్బు దాచకూడదు, దాచిపెడితే పదవి తక్కువైపోతుంది. తండ్రి జాగ్రత్త అని హెచ్చరిస్తారు. మళ్ళీ అలాంటి పొరపాటు చేస్తే నష్టపోతారు అంటున్నారు బాబా. మరో ప్రశ్న, ఆత్మిక తండ్రి చదువు గురించి ఏ విషయాలు అర్థం చేయిస్తున్నారు? జవాబు, చదువు అంటేనే తెలివి. ఈ చదువు విశ్వానికి యజమానిగా అయ్యేందుకే చదువుకుంటున్నామని పిల్లలకు తెలుసు. ఇది ఎంత ఉన్నతమైన చదువు! ఇది అదే గీత అధ్యాయము మరియు అదే సంగమయుగం. ఇప్పుడు పిల్లలు మేల్కొన్నారు, మిగిలిన వారందరూ నిద్రిస్తున్నారని తండ్రి అర్థం చేస్తున్నారు. చివరి ప్రశ్న, సాక్షాత్కార మూర్తులుగా ఎప్పుడు అవ్వగలరు? జవాబు, ఉదయం నుంచి రాత్రి వరకు స్మృతి యాత్రలో ఎలా ఉండాలి అనే ప్రోగ్రాం తయారు చేసుకోవాలి. మధ్య మధ్యలో 2-3 నిమిషాలు సంకల్పాల ట్రాఫిక్ను ఆపాలి. ఎవరైనా వ్యక్త భావంలో ఎక్కువగా కనిపించినప్పుడు వారికి మాటలతో చెప్పకుండా తమ అవ్యక్త శాంతి స్వరూపం ద్వారా
సైగలు అర్థమయ్యే విధంగా వాతావరణం అవ్యక్తంగా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అప్పుడు సాక్షాత్కార మూర్తులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.